పట్టుబట్టి దేవుడు అలాగు నిర్మించాడు. ఆయన సొంత ప్రియ కుమారుని ద్వారా ఆయన మనలను పిలిచాడు. మనం ఆయన్ను అంగీకరించాము. నిత్య జీవమును కలిగి ఉన్నాము. By one handshake, by one membership, by one letter, by one spirit, we're all baptized into one body, Jesus Christ, and there become fellow citizens of the kingdom. ఒక్క కరస్పర్శ ద్వారా, ఒక్క సభ్యత్వము ద్వారా, ఒక్క ఉత్తరము ద్వారా, ఒక్క ఆత్మ వలన మనమందరము యేసుక్రీస్తులోకి యేసుక్రీస్తు యొక్క ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందుతమి. తద్వారా దేవుని రాజ్యం యొక్క సాటి పౌరులమైతమి. I was thinking today, as I was away praying, how that this is the day that we're going to have to answer for. I'm not going to have to answer for the generation that was before me or the generation that will be after me. But in the judgment, I'm to stand with this generation. నేను బయటికి ప్రార్థనకి వెళ్లిపోయి ప్రార్థిస్తూ నేను ఈ దినాన ఆలోచన చేస్తూ ఉన్నాను. మనము ఈ దినమున జవాబు చెప్పవలసి ఉన్నది. ఎలాగాయని నా ముందున్న తరానికి నేను జవాబు చెప్పనవసరం లేదు, లేదా నా తర్వాత తరానికి నేను జవాబు చెప్పనవసరం లేదు. అయితే న్యాయ తీర్పులో ఈ తరం వారితో నేను నిలబడతాను. Now I said, look at a woman's picture on the sign, beer drinking, something other said she was breathless or something. I said, yes, and lifeless too. నేను అన్నాను, అటు చూడు, బీరు త్రాగు గుర్తు పైన స్త్రీ బొమ్మ, మరొకటి ఆమె శ్వాస లేనిది అని చెప్పబడినది. అవును, అది ప్రాణం లేనిది కూడా అని నేను చెప్పాను. There you are. I said, what a disgrace of all the preaching. I said, sometimes it seems, I told my wife, I said, sometimes it seems it doesn't do any good. మంచిది, అక్కడే నీవు ఉన్నావు, ఎంతటి అవమానము అని నేను అనుకున్నాను. బాధంతటితో కూడా నా భార్యతో నేను చెప్పాను, ఏ మేలు చేయనట్లుగా కొన్నిసార్లు అగపిస్తుంది. But I've got to be the voice of warning anyhow, regardless of what people does about it. I've got to preach the gospel anyhow and give a witness unto the resurrection and the power of Jesus Christ. ఎలాగైతేనేమి దాన్ని గురించి ప్రజలు ఏమి చేసినా నేను హెచ్చరిక స్వరముగా ఉండవలసి ఉన్నది. ఎలాగైనా నేను సువార్తను ప్రకటించవలసి ఉన్నది. యేసుక్రీస్తు పునరుద్ధారణ గురించి, ఆయన శక్తిని గురించి సాక్ష్యమిచ్చుట. Let them forsake it and turn their back. God will judge them at the judgment part. I'm only responsible for preaching and other ministers too who preach the gospel. దాన్ని వారు మర్చిపోదురు కాక వారి వీపు చూపుతారు. అందుకొరకే దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. నేను కేవలము బోధ చేయుటకే బాధ్యుడను. సువార్తను ప్రకటించే ఇతరులైన సేవకులు కూడా మీరు అంతే. Now, I just love it. Notice, go forward now, and you will see the glory of God. Listen to 16th verse now. We read this. నేను దాన్ని తప్పక ప్రేమిస్తాను. గమనించు, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళు, నీవు దేవుని మహిమను చూస్తావు. అయితే ఆలకించు. ఇప్పుడు 16వ వచనము మనం ఇది చదువుదాము. But lift up the rod, that was the judgment rod. Now it wasn't Moses' rod, that was God's rod. నీవు నీ కర్రను ఎత్తి, కర్ర అది తీర్పు కర్ర, అది మోషే యొక్క కర్ర కాదు, అది దేవుని కర్ర. If you notice, Moses, he took that rod, he held it up like this, please come. He held it over the waters that turned to blood. It was God's judgment rod. నీవు గమనించితే అతడు ఆ కర్రను తీసుకుని అతడు ఈ విధముగా చాపాడు. ఈగలు వచ్చినవి. అతడు దాన్ని నీళ్లపైన చాచాడు. అది రక్తముగా మారినది. అది దేవుని తీర్పు కర్రై ఉన్నది. And that same rod, that same rod is what he smote the rock with. And a cleft come in the side of the rock and waters came out of the rock. గ్రహించారా? అదే కర్రతో అతడు బండను కొట్టాడు. బండ ప్రక్క నుండి ఒక పగుళ్ళు వచ్చినది. నీళ్లు బండలో నుండి వచ్చినవి. Now that rock was Christ, and it was God's judgment. The day you eat there, that day you die, smote Christ to Calvary and paid that bitter, agonizing death. No man never could describe what it was and never will. ఆ బండ క్రీస్తే. అది దేవుని న్యాయ తీర్పు.
నీవు దానిని తిను దినమున నీవు చచ్చిపోతావు. కలువరిలో క్రీస్తు కొట్టబడెను. అది చేదు వేదన మరణాన్ని చెల్లించెను. అదెటువంటిదైనను ఏ మానవుడు వర్ణించలేడు, లేక ఎవరూ వివరించలేరు. There God placed all the divine judgment upon him and smote him in the side, when out of his side come water and blood and spirit for our redemption. దైవిక న్యాయ తీర్పుదంతా దేవుడు ఆయనపై మోపాడు. ప్రక్కలో ఆయన మొత్తాడు. ఆయన ప్రక్కలో నుండి మన విమోచన కొరకై నీరు, రక్తము, ఆత్మ వచ్చినది. How people paint his picture sometimes with a robe around him or something other on the cross. That is not so. They disposed that man of every foul, vulgar thing that they could. But he had to be. కొన్నిసార్లు ఆయన పఠానికి ప్రజలు పూత పూస్తారు. సిలువలో ఆయన చుట్టూ వస్త్రము చుట్టుకున్నట్లుగా. అది అలాగూ కాదు. వారు ఆ మనుషుడిపై ప్రతి నీచమైన, చేయగల ప్రతి హీనమైనది చేశారు. అయితే ఆయన అలా ఉండవలసి ఉండెను. లోకమందంతటా మహోన్నతమైన, అతి నమ్మకమైన వానిగా ఉండవలసి ఉండెను. అదెప్పుడు ఉండినా, ఇక మరెన్నడూ ఉండబోయినా, That he was the highest and lowest of all the world that ever was or will be, and then exposed naked on the cross, wounded, smitten, bleeding, God's mockery spit hanging from his face, a mocking crown of thorns on his head. సిలువలో బట్టలు లేనివానిగా, దిగంబరిగా ఆయన ఉండెను. కొట్టబడినవానిగా, గాయపరచబడినవానిగా, రక్తము కారుచున్నవానిగా ఉండెను. హేళన చేయు వారి గుంపులు ఆయన ముఖంపై ఉమ్మివేస్తున్నారు. ఆయన తలపై ఎగతాళి చేయబడు ముళ్ళ కిరీటమున్నది. But there's one he conquered death, hell, sin, sickness, and the grave, and paid the price for it all. అయితే అక్కడే ఆయన మరణమును, నరకమును, పాపమును, వ్యాధిని, సమాధిని జయించి మన అందరి కొరకై వెలను చెల్లించున్నాడు. It's often said sometimes, there's where he took the sting out of death. That's where Paul said, oh, death, where is your sting? కొన్నిసార్లు ఈ విధంగా చెప్పబడుతున్నది, అక్కడే ఆయన మరణముల నుండి ముళ్ళును తీసినది. అక్కడే పౌలు ఈ విధంగా చెప్పినది, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? I've been told that many insects, bees and things, they got a stinger, and they're poisoned with it. But one time they sting, they lose their stinger. Death had a stinger at one time, but Christ on Calvary took the stinger out of death. Hallelujah. అనేకమైన పురుగులు, కందరీగులు మొదలైన వాటికి ముళ్ళు ఉండునని నేను చెప్పాను. అవి విషపూరితమైనవి, అందులో ఉంటవి. అయితే ఒకసారి అవి కుడితే వాటి ముళ్ళు విరిగిపోతుంది. అయితే ఒకనాడు మరణములో ముళ్ళు ఉండిపోయెను. అయితే క్రీస్తు కల్వరిలో క్రీస్తు మరణపు ముళ్ళును తీసివేశాడు. హల్లెలూయా. Oh, when I think of it, there he pulled the stinger out of death for me and you. All the sting of death. ఓ, నేను దాన్ని ఆలోచించేస్తుంటే అక్కడే ఆయన మరణములో నుండి నీ కొరకు, నా కొరకు ముళ్ళును లాగివేశాడు. మరణపు ముళ్ళంతా. Paul said when he was going to cut his head off in the Roman prison, he said, Death, where is your sting? Pointed back to Calvary, there's where stinger was taken out of death. రోమా చెరసలలో వారు పౌలు యొక్క తలను నరకబోతుండగా అతడు చెప్పాడు, మరణమా, నీ ముళ్ళెక్కడా? కల్వరి వెనుక చూయించాడు. అక్కడే ముళ్ళు మరణములో నుండి బయటకు లాగివేయబడినది. Great is your victory, said the thanks be to God who gives us the victory through our Lord Jesus Christ. Amen. All right. పతలమా, నీ విజయమెక్కడా? అతడన్నాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఆమేన్. మంచిది. The rod, the judgment, and stretch it out. Cover the sea and divide it. And the children of Israel shall go over on dry ground through the midst of the sea. కర్రను ఎత్తి న్యాయ తీర్పు. కర్రను ఎత్తి ఆ సముద్ర వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రపు మధ్యను ఆరిండేళ్ల మీద నడిచిపోవదురు. And I, behold, I will harden the heart of the Egyptians,
and they shall follow thee, and I will get me honor upon Pharaoh, and upon all his host, and upon the chariot, and upon the horsemen. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. And the Egyptians shall know that I am the Lord, and I have gotten me honor upon Pharaoh, and upon his chariots, and upon his horsemen. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. And the angel of God, listen, tighten up the harness now, and the angel of God which went before the camp of Israel, he's still here. దేవదూత విను, ఇప్పుడు జిరాను గట్టిగా బిగించు. ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత ఆయన ఇంకా ఇక్కడ ఉన్నాడు. The angel of God that went before the camp of Israel removed and went back behind them, and the pillar of the cloud went from before their face and stood behind them, or went up from here and stood back here, a go-between in a time of trouble. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను, లేక ఇక్కడ నుండి వెళ్లిపోయి ఇక్కడ వెనుక నిలిచిపోయెను. ఇబ్బంది సమయంలో వెళ్లి మధ్యలో When trouble begins to face you, sickness on every hand, trouble, the angel of God comes up, goes out between you and the sickness and stands there away, challenging you to take God's word. నీకు ఇబ్బందులు ఆరంభమైతే, రోగ బాధలు నీ చుట్టూ ముట్టితే, దేవుని దూత వచ్చి నీకు వ్యాధికి మధ్య నిలబడుతుంది. మార్గం మధ్యలో నిలబడి దేవుని వాక్యము తీసుకోమని నీకు సవాలు చేయును. God had given Israel the promise that they would go into the land. There was a million probably of man coming to pursue them and run them down and chop them down like a bunch of animals. వారు దేశంలోకి వెళ్ళుట కొరకై దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం ఇచ్చాడు. అక్కడ బహుశా లక్షల మంది దవుడు తీస్తూ వారిని వెంటాడుతూ వారిని తరుముతూ గొడ్ల మంద వలె వారికై వచ్చుచున్నారు. But the angel of the Lord, who was there to carry them to the promised land, rose up from the camp and went and stood between them and danger. Hallelujah. అయితే ఎవరైతే వాగ్దాన భూమికి వారిని తీసుకుని వెళుచున్నాడో ఆ ప్రభుదూత దండులో నుండి వెళ్లిపోయి వారికిని ఆ అపాయమునకును మధ్య నిలబడ్డాడు. హల్లెలూయా. He still does it. He'll make the way. I just love him for that, don't you? ఆయన ఇంకో అది చెయ్యను, ఆయన దారి చేకూర్చును. అందుకై నేను ఆయన ప్రేమిస్తున్నాను. మరి మీరు? He'll make the way for every sick person sitting here right now. He's already made the way. And he's standing between you and trouble. ఎప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యాధిగ్రస్తుడికి ఆయన మార్గమును చేకూర్చును. ఆయన ఎప్పుడో మార్గాన్ని చేకూర్చాడు. ఆయన నీకును ఇబ్బందికి మధ్య నిలబడి ఉన్నాడు. And I know he's here right now. You can call me a fanatic if you want to. I'm not responsible for what you say, but I'm responsible for what I say before God. ఆయన ఇప్పుడే ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. నీవనుకున్నట్లుగా నీవు నన్ను మూఢభక్తి గలవాడవని అంటావు. నీవు చెప్పిన దానికి నేను బాధ్యుణ్ణి కాదు. అయితే నేను చెప్పిన దానికి దేవుని ఎదుట నేనే బాధ్యున్నవుతాను. But he who led the children of Israel, if I have judged it right, on that light that you see tonight, or seen on that picture, I suppose, up the mountain tonight, that same angel of God is in this building right now to do just exactly what Jesus did in that day. అయితే ఎవరైతే ఇశ్రాయేలును నడిపించనో ఈ రాత్రి మీరు చూచిన ఆ వెలుగు లేక ఆ పటం మీద మీరు చూస్తున్న వెలుగు, నేనది సరిగ్గా తీర్పు తీర్చినట్లయితే వారు దానిని బయట పెట్టారని నేను అనుకుంటున్నాను.
ఆ దినమందు యేసు ఏది చేస్తున్నాడో ఖచ్చితంగా దాన్నే చేయటానికి ఇప్పుడు ఆ దేవుని దూతయే ఈ భవనములో ఉన్నాడు. He's sure to confirm just what he did then, he is now, and will always be the same. అది నిర్ధారణ చేటుకు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన అప్పుడు ఏమి చేసి ఉన్నాడో ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎప్పుడు అలాగే ఉంటాడు. The angel of God moving up to stand between us and sickness, stand between us and death. మనకును వ్యాధికిని మధ్య, మనకు మరణానికి మధ్య నిలబడటకు దేవుని దూత నిలబడి ఉన్నాడు. No wonder David said, "Yea, though I walk through the valleys of the shadow of death, I'll fear no evil, for thou art with me." Sure. మరణపు ఛాయ లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు అని దావీదు చెప్పుట్లో అతిశయోక్తి లేదు. అవును. Standing there, the angel of God went before the camp of Israel and removed and went and stood between them and the enemy. అక్కడ నిలబడి ఉన్న దేవదూత విడచి ఇశ్రాయేలు సమూహమునకు ముందుగా వెళ్లిపోయాడు. వెళ్లి వారికిని శత్రువులకు ముందు నిలబడ్డాడు. And the angel of God is standing tonight between every individual here and the enemy. I know what I'm speaking of. ఈ రాత్రిలో ఇక్కడున్న ప్రతి వ్యక్తికిని శత్రువునకును మధ్య నిలబడి ఉన్నాడు. నేను మాట్లాడుతున్నదేదో నేను ఎరిగి ఉన్నాను. I know while standing here now on the platform before this little group of people tonight, I know that God has coming down from glory and standing in this building now. ఇప్పుడిక్కడ వేదిక యొద్ద నిలబడి నేను ఎరుగుదును, ఈ రాత్రి ఈ చిన్న గుంపు ఎదురు నిలబడి మహిమ నుండి వచ్చుచూ దేవుడు ఘనీభవించి ఈ భవనములో నిలబడి ఉన్నాడని నాకు తెలుసును. If you only dare to move out on God's word, see if he don't move before you. నీవు దేవుని వాక్యమును కదలించుటకు నీవు సాహసించినట్లయితేనే గమనించు, ఆయన నీ ఎదుట కదలడు. Watch, and it came between the camp and the Egyptians. He's coming between you and your sickness. He's standing between you and your sins right now. గమనించు, అది ఐగుప్తులకు సైన్యము మధ్యకు వచ్చినది. ఆయన నీకును వ్యాధికిని మధ్యకు వచ్చుచున్నాడు. ఆయన ఇప్పుడే నీకును నీ పాపమునకును మధ్య వచ్చి నిలబడుచున్నాడు. Why? We are in the exodus of the church. Egypt was always called the world. And when Israel come out of, remember they were church members down there, but after the blood and the atonement was made, they become the circumcised of God. ఎందుకని మనము సంఘం యొక్క నిర్గమములో ఉన్నాము. ఐగుప్తు ఎల్లప్పుడూ కూడా లోకముగా పిలువబడుతున్నది. జ్ఞాపకముంచుకో, వారు అక్కడ సంఘ సభ్యులు అయితే రక్తము ప్రాయశ్చిత్తార్థ బలి వచ్చిన తర్వాత దేవుని యొక్క సున్నతికి వారు వచ్చారు. And the circumcision today is the baptism of the Holy Spirit. All said Stephen, "Oh, you uncircumcised in the heart and ears, why do you always resist the Holy Ghost as your fathers did? So do you." ఈ రోజు ఆ సున్నతి పరిశుద్ధాత్మిక బాప్తిస్మము. మీరందరూ, స్టెఫను చెప్పుచున్నాడు, మీరందరూ మీ హృదయములను చెవులను సున్నతి పొందని వరలరా? ఎందుకు మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు? మీ పితరులు చేసినట్లు మీరు చేయుచున్నారు. The Holy Spirit circumcising the heart, cutting away the things of the world. పరిశుద్ధాత్మ హృదయాన్ని సున్నతి చేయును, లోక విషయాలను నరికి వేయును. It used to be the old-fashioned holiness church lived it, acted like it, lived like it. But today it's just like the rest of the world. It's a disgrace we let down the bars. అది పాతకాలపు పరిశుద్ధతను కలిగిన సంఘము జీవించట్లుగా చేయును, దానివల్లే ఉండును, దానివల్లే నడుచును. అయితే ఈ రోజు లోకం వల్లే అది ఉన్నది. అది అవమానం. అడ్డు గడియలను మనము దించుదాం. Old brother Spurgeon used to say, an old Methodist preacher friend of mine used to sing a song, "We let down the bars, we let down the bars, we compromise with sin, we let down the bars, the sheep got out, how did the goats get in?" ఆ పాతకాలపు సహోదరుడు స్పర్జన్ తరచుగా చెప్పేవాడు. నా యొక్క పాత స్నేహితుడైన మెథడిస్ట్ బోధకుడు ఒక పాటను పాడుతూ ఉంటాడు. మనం అడ్డుగడియలు దించుదాం, మనం అడ్డుగడియలు దించుదాం,
మనం పాపముతో రాజీ పడ్డాము, మనం అడ్డుగడియలు దించుదాం. గొర్రెలు వచ్చేసినవి, ఏ విధముగా మేకలు లోపలికి వచ్చును? Because you lay down the bars. That's it, you lay down the standard of Christian living. Because the seminary packed out a few preachers and sat down to compromise with the truth. ఎందుకనగా నీవు గడియలు దించున్నావు. అవునది నిజం. క్రైస్తవ జీవిత ధ్వజమును నీవు దించావు. ఎందుకంటే సెమినరీలు కొందరి బోధకులను పొదిగి సత్యముతో రాజీ పట్టారు కనుకై వారిని పంపినది. But the Holy Ghost has always been there to condemn sin and is tonight, standing between the believer and the things of the world. Amen. అయితే పరిశుద్ధాత్మ అక్కడే ఉన్నాడు, పాపమును గద్దించుటకు ఈ రాత్రుల విశ్వాసికి లోక కార్యకలాపాల మధ్య నిలబడి ఉన్నాడు. ఆమేన్. And it came between the camp and the Egyptians and the camp of Israel. And it was a cloud of darkness to them, but it gave light by night to thee, so that the one came not near the other all night. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వెలుగిచ్చెను కనుక ఆ రాత్రంతయు సమీపించలేదు. Look, the same thing that was given this group of believers, light, was blinding them. చూడు, ఈ విశ్వాసుల గుంపుకు అదే సంగతి జరుగుట, వెలుగు వారిని మొత్తుచున్నది. All right, put on your shockproof jacket, here it comes. Look, every man that rejects light goes blind and walks in darkness because you don't accept light. Amen. అదురు దెబ్బ నిద్రించు మీ చొక్కాయలు ధరించుడి, ఇక్కడే అది వస్తున్నది. చూడు, వెలుగును తిరస్కరించిన ప్రతి ఒక్కరూ గుడ్డివారైపోయి చీకటిలో నడుచుడి, ఎందుకనగా నీవు వెలుగును అంగీకరించలేదు కనుక. ఆమేన్. God sends ministers and preach the gospel. He sends signs and wonders among men to vindicate it to be the truth. And man rejects it. There's nothing left but darkness for you. సువార్త ప్రకటించడానికి దేవుడు మనుషులు పంపెను. అది సత్యమే అని రుజువుటకు ప్రజల మధ్యకు ఆయన అద్భుతాలు సూచిక్రియలు పంపును. మనుష్యులు అది తృణీకరిస్తారు. ఇక నీకు చీకటి తప్ప వేరొకటి మిగలదు. Walk in the light while the light is shining, my brother. Receive the light. Christ is the light. He's come to bring light to you. వెలుగు ప్రకాశించుటగానే వెలుగులో నడువు సహోదరుడా. వెలుగు నీకు తెచ్చుటకే ఆయన వచ్చి ఉన్నాడు. But those who rejected light receive darkness. And every man and woman tonight who rejects light walks in darkness, not knowing where he's going. ఎవరైతే వెలుగు తృణీకరించారో వారు చీకటి పొందుకున్నారు. అయితే ఈ రాత్రి స్త్రీ పురుషులు ఎవరైతే వెలుగును తృణీకరిస్తారో చీకటిలో నడుస్తారో వారు ఎక్కడికి వెళ్ళినది ఎరుగురు వారు. He's staggering along pretty good popular with the people, but wonder how he stands in the presence of God. అతను మంచిగా తొలిపోతాడు, ప్రజల్లో పలుకుబడి పొందుకుంటాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఎలాగున్నాడో అది ఆశ్చర్యమే. Notice it. What a marvelous thing here. He was light to one and darkness to the other. The Israelites then, after Moses prayed, they could lay down in peace. అది గమనించు, ఎటువంటి అద్భుతకరమైనది ఇక్కడ. ఆయన ఒకరికి వెలుగు, మరొకరికి చీకటై ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులు మోషే ఉద్ధరించిన తర్వాత, మోషే ప్రార్థించిన తర్వాత వారు సమాధానం పొందగలిగారు. Now watch. And Moses stretched out his hand over the sea, and the Lord caused the sea to go back by a strong east wind all that night, and made the sea a dry land, and the waters were divided. And the children of Israel went unto the midst of the sea upon the dry ground. ఇప్పుడు గమనించు, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను
ఆరిన నేల మీద నడిచిపోయిరి. If you notice, while the children of Israel who had come out of darkness and accepted the light, when they got in trouble, the light turned back around and they slept all night, and while they were sleeping, God was sending a wind blowing down across the sea, opening up a way of escape. నీవు గమనించితే ఇశ్రాయేలు ఎవరైతే చీకటిలో నుండి బయటికి వచ్చి వెలుగును అంగీకరించారో వారు సమస్యలో పడిపోయినప్పుడు వెలుగు తిరిగి వెనుకకు వచ్చినది. రాత్రంతా వారు నిద్రపోయారు. వారు నిద్రిస్తున్నప్పుడు దేవుడు గాలిని పంపి సముద్రం ప్రక్కగా ఔది తప్పించుకున్న మార్గాన్ని తెరచెను. Hallelujah to the Lamb. I'm so glad that I've been filled with the Holy Spirit tonight. గొర్రె పిల్లకు హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నింపబడినందుకు నేను ఎంతగానో ఆనందంగా ఉన్నాను. While we are sleeping, rejoicing, resting in the promise of God, God promised them to make a way of escape, and while they were resting on this promise, God was down there before them opening up a way. మనము నిద్రపోతున్నప్పుడు దేవుని వాగ్దానంపై ఆనుకుని ఆనందిస్తున్నప్పుడు తప్పించుకున్న మార్గాన్ని వారికి దయచేస్తానని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. వారు ఆ వాగ్దానంపై ఆనుకున్నప్పుడు దేవుడు వారి ఎదుటనే ఉన్నాడు, మార్గాన్ని తెరుస్తూ. Every man and woman tonight that will accept Jesus Christ on those grounds, the Holy Spirit, while you're asleep, while you're resting in His promise. ఆ విషయాలపై అనగా పరిశుద్ధాత్మ ఈ రాత్రి యేసుక్రీస్తును అంగీకరించు ప్రతి స్త్రీ పురుషుడు, నీవు నిద్రిస్తుండగా నీవు ఆయన వాగ్దానంపై విశ్రాంతి పొందుతున్నావు. Maybe you're crippled, maybe you're blind, maybe you can't hear, maybe you can't see, maybe you're sick, heart trouble, cancer or something. Die! Accept the light tonight and rest upon it. ఒకవేళ నీవు కుంటివాడివి కావచ్చును, ఒకవేళ నీవు గుడ్డివాడివి కావచ్చును, ఒకవేళ నీవు వినలేకపోవచ్చును, నీవు చూడలేకపోవచ్చును, నీవు రోగి ఉండవచ్చును, గుండె జబ్బు, క్యాన్సర్, మరొక దాంతో నీవు చనిపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి వెలుగును అంగీకరించు, దానిపై విశ్రాంతి పొందుకో. And the wind coming like a rushing mighty wind on the day of Pentecost will move down through there and open up a way for you. Hallelujah! That you'll pass right through that valley of sickness, right back into the land of health again. ఆ గాలి పెంతెకోస్తు దినాన వచ్చిన బలమైన గాలి అక్కడికి దిగివచ్చి నీకై దారిని చేకూర్చును. హల్లెలూయా. వ్యాధులు లోయలో నీవు వెళ్తున్నప్పుడు తిరిగి ఆరోగ్యకరమైన దేశములోకి వస్తావు. You'll pass right through that land of cold, formal, shackled down in different religions to a Holy Ghost-filled, happy, rejoicing, heart full of joy. నీవు నులివెచ్చని, చల్లని, వ్యత్యాసకరమైన మత సంఖ్యల గుండా వెళ్తావు. పరిశుద్ధాత్మతో నింపబడి సంతసించి ఆనందించి ఆనందముతో నిన్న హృదయముతో వెళ్తావు. God showed His power and was showing, excuse me, I'm getting too loud, showing redemption by power. దేవుడు ఆయన బలమును చూయించును, అది చూయించుచునేను. క్షమించండి, నేను బిగ్గరగా అరుస్తున్నాను. శక్తి వలన చూయించబడుచున్న విమోచన. He showed the blood back down one thing. He showed His power here by His blood to redemption. ఒక విషయంలో ఆయన అక్కడ వెనికాల రక్తము చూయించెను. ఎక్కడ ఆయన రక్తమును బట్టి విమోచన వలన ఆయన శక్తిని ఆయన చూపియున్నాడు. Showed His power to escape death through the blood. He showed His power to make a way of escape by redemption of power. రక్తము ద్వారా మరణమును తప్పించుకొను ఆయన శక్తిని చూపియున్నాడు. శక్తి యొక్క విమోచన వలన తప్పించుకున్న మార్గమునకై ఆయన శక్తిని ఆయన చూపియున్నాడు. And today you who have accepted, amen, you who have accepted the blood of Jesus Christ to cleanse you from sin, the power of the Holy Ghost is here to lead you to the baptism of the Holy Ghost. ఈ దినాన అంగీకరించిన నీవు, ఆమేన్, ఈ దినాన అంగీకరించిన నీవు పాపము నుండి నిన్ను శుద్ధి చేయుటకై యేసుక్రీస్తు రక్తమును అంగీకరించిన నీవు పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు నడిపించుటకై పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడే ఉన్నది. The power of God is here to transform you from sickness to health. God moving on in the exodus of His church is coming into the blossom where God will gather after while it's green.
వ్యాధి నుండి నిన్ను ఆరోగ్యమునకు రూపాంతరము చేటుకొరకై దేవుని శక్తి ఇక్కడే ఉన్నది. ఆయన సంఘం యొక్క నిర్గమమందు దేవుడు కదలుచున్నాడు. కొద్దిసేపిన తర్వాత ఎక్కడైతే దేవుడు ఆయన విత్తనమును సమకూర్చుతాడో అట్టి వికసించిన స్థానానికి ఆమె వచ్చి ఉన్నది. Wonderful. Coming out of the darkness into the marvelous light. How we love that. How I do. What that means to my soul tonight. ఎంతటి అద్భుతము! చీకట్లో నుండి వచ్చి అద్భుతకరమైన వెలుగునికి వచ్చుట ఎంతగా అది మనము ప్రేమిస్తున్నాము. నా ప్రాణానికి ఎంతటి భావన అది ఈ రాత్రి. Friends, I'm talking to a man today who just met me while I was out, and he said, I've been trying to tell people that I've changed you, I've really since you was a kid. స్నేహితులారా, నేను బయట ఉన్నప్పుడు నేను ఈ దినాన కలుసుకున్న ఒక పురుషునితో మాట్లాడుతున్నాను. అతడన్నాడు, నేను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకో అన్నాడు, బిల్లీ, నీవు చిన్న బిడ్డమైనప్పటి నుండి నేను ఎంతో మారాను. Said you used to come by and tell me at my place of business that I ought to get right with God. I ought to be right with God. And said, I kind of laughed at you. But said, Billy, things have changed now. Said, I know now what you speak of. Oh, praise God. నీవు నా ఎద్దుకు వచ్చి చెప్తుండేవాడవు, నా వ్యాపారస్తులలో నేను దేవునితో సరిచేసుకోవాలని, నేను దేవునితో క్రమంగా ఉండాలని. ఇంకా చెప్పాడు, ఓ విధంగా నిన్ను బట్టి నవ్వేవాడును. కాని ఇంకా అన్నాడు, బిల్లీ, ఇప్పుడు విషయాలు మారిపోయినవి. ఇంకా చెప్పాడు, నీవు మాట్లాడినవి నేను ఎరుగగలిగాను. దేవునికి స్తోత్రం అని అనుకున్నాను. He said, I'll try to tell others about it so they'll change the subject and go talk about a funny paper or something. Or it ain't me, this next guy over in the corner, he may die. He's the next one. Maybe his number is next, and not knowing whose number is next. It may be yours tonight, friend. This may be the time God calls you. అతడు చెప్పాడు, నే దాని గురించి ఇతరులకు చెప్పుటకు ప్రయత్నం చేశాను. ఇంకా అన్నాడు, వారు అంశాన్ని మార్చి ఒక తమాషా పత్రికను గురించి లేక మరో దాని గురించి వారు మాట్లాడక ప్రయత్నం చేశారు. ఓ, అది నేను కాదు, ఆ ప్రక్కనున్న తర్వాత వ్యక్తి. అతడు చనిపోవచ్చు. అతడు తర్వాత వాడు. తర్వాత సంఖ్య ఎవరిదో ఎరగకుడనే తర్వాత సంఖ్య అతనిది కావచ్చునేమో. స్నేహితుడా, ఈ రాత్రి అది నీది కావచ్చును. దేవుడు నిన్ను పిలుచు సమయము ఇదే కావచ్చును. God, the great Holy Spirit, standing here tonight between death and life, standing here tonight between sickness and health. I know what I speak of. That's right. దేవుడు, గొప్ప పరిశుద్ధాత్మ, ఈ రాత్రి ఇక్కడ మరణానికి జీవానికి మధ్య నిలబడి ఉన్నాడు. వ్యాధికి ఆరోగ్యానికి మధ్య ఇక్కడ ఈ రాత్రి నిలబడి ఉన్నాడు. నేను మాట్లాడుతున్నదేదో ఎరిగి ఉన్నాను. అవునది నిజం. Right now, this same Holy Spirit that you feel, right? Every born-again person's bound to feel that Spirit in the room. You can't help it. If you got any life, you know it's there. All right. ఇప్పుడే నీవు అనుభూతి కలిగి ఉన్నది అదే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ గదిలో ఉండుట. తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి అనుభూతిని పొంద బద్ధుడై ఉన్నాడు. అది నీవు సహాయము చేయలేవు. నీలో జీవం ఉన్నట్లయితే అది అక్కడే ఉన్నదని నీవు ఎరుగుతావు. మంచిది. Like a magnet, when a great magnet is coming near the material, it begins to move and crawl. Why? Closer it gets. ఆ గొప్ప అయస్కాంతము పరికరాల మధ్యకు దగ్గరగా వచ్చుచున్నప్పుడు అది కదలతో ఒగుతున్నది. ఎందుచేత అది తాకుటకు సమీపమైనది. Like a big magnet come down up here. One time in Hammond, Indiana, I was watching them take up shavings on the floor. They pulled a great big lever. Down come a great big magnet. ఒకప్పుడు ఇక్కడ ఇండియానాలోని హ్యామండ్ లో ఒక పెద్ద అయస్కాంతం వచ్చేట్లుగా ఉన్నది. నేలపైనున్న ముక్కలన్నింటినీ నేను గమనిస్తూ ఉన్నాను. ఒక పెద్ద ఏతామును వారు లాగారు. క్రింద పెద్ద అయస్కాంతం వచ్చింది. They had all the shavings swept out in the middle of the floor, and as it passed by, all those shavings that was magnetized to the magnet iron went right up and went with the magnet out, they demagnetized it, dropped it into the tube below, and molded it again. నేల మధ్యనున్న చిత్రిక పుట్టునంతా వారు పట్టుకున్నారు. అది లోపలికి వెళ్తున్నప్పుడు అయస్కాంతానికి ఆకర్షించగల ఆ చిత్రిక పుట్టంతా ఇనుము పైకి లేచిపోయి అయస్కాంతం ఎద్దుకు వెళ్లిపోయినవి. వారు దాన్ని గుమ్మిడం పైన వదిలారు. తిరిగి మరగబెట్టారు. There's a lot of aluminum shavings left. I said, why didn't they go? He said, they're not magnetized to the magnet. I said, praise God. I said, why didn't these go down here to see iron? So if you notice, it's bolted down.
ఎంతో అల్యూమినియము చిత్రికలు మిగిలిపోయినవి. నేనడిగాను, అవెందుకు వెళ్ళిపోయి అతుక్కోలేదు అని. అవి అయస్కాంతము చేత ఆకర్షించబడవు అని అన్నాడు. దేవునికి స్తోత్రం అని నేనన్నాను. నేనడిగాను, ఇక్కడ క్రిందయున్నవి ఈ ఇనుప ముక్కలు మరి ఎందుకని అవి వెళ్ళిపోలేదు? అతడు చెప్పాడు, నీవు గమనించితే అవి గడియ పెట్టబడి ఉన్నవి. That's not like a lot of people tonight, friends. You become a church member but not magnetized by the baptism of the Holy Ghost. Then you let something shackle you down, some difference shackle you down. స్నేహితులారా, ఈ రాత్రిలో అనేక మంది సంగతి అలా ఉన్నది. నీవు సంఘ సభ్యుడు అయ్యావు, కాని పరిశుద్ధాత్మ బాప్తిస్మం వలన ఆకర్షించబడవు. తర్వాత ఒక దాని చేత నీవు సంఖ్యలు వేయబడతావు. కొన్ని విభేదాలు నీకు సంఖ్యలు వేస్తవి. But one of these days there's a great magnet coming from the east called the Son of God that'll sweep this land, and every person that dares fight shall rise with him to go down. అయితే ఒక దినమున తూర్పు నుండి ఒక పెద్ద అయస్కాంతం, దేవుని కుమారుడు అయస్కాంతం ఈ దేశాన్ని ఊడ్చివేస్తుంది. క్రీస్తులో మృతి చెందిన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళుటకు ఆయనతో తిరిగి లేచెదరు. These old bodies will be transformed and made in likeness unto his own glorious body, where we shall live forever and ever, free from sickness, free from old age, free from everything else, and in the glory of God to live in his blessed presence forever. Amen. Don't let that scare you. I feel religious right now. I sure do. All right. ఈ ముసలి శరీరంలో మార్పు చెంది ఆయన స్వంత మహిమ శరీరముగా ఆయన వలె ఉండటానికి మార్పు చెందును. మనము వ్యాధి నుండి, వృద్ధాప్యము నుండి విముక్తులమై సదాకాలము అక్కడ ఉంటాము. దేవుని మహిమలో శుభప్రదమైన ఆయన సన్నిధానములో సదా ఉంటాము. ఆమేన్. అది నిన్ను భయపెట్టనీయకు. నేనిప్పుడు భక్తి పులుకుతున్నవిపోతున్నాను, నిజంగా అవుతున్నాను. మంచిదే. For I know that my Redeemer liveth, and at the last days will stand on this earth. Though the sin one destroys this body, yet in my flesh shall I see God, whom I shall see for myself. Mine eyes shall behold and not another. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున్న చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయన్ని చూచెదను. Don't think I'm crazy. I'm not. If I am, just let me alone. I'm more happier this way than it was the other way. Yes, sir. Just let me stay this way. నేను వెర్రివాణ్ణి తలంచవద్దు. నేను కాదు, నేను అవుతాను. నన్ను అలాగే ఉండేయండి. ఇంకో విధము కంటే నేనెంతో ఆ విధంగా ఆనందంగా ఉన్నాను. Oh, sure, it's crazy to the world. All those things that the world calls crazy, God calls blessed. You have to lose your mind to this world. Because what? You're not of this world. ఓ నిజమే, లోకానికి వెర్రివాడనే. ఎందుకనగా లోకము వెర్రివని వేటిని పిలుచునో దేవుడు దీవించబడినవని పిలుచును. ఈ లోకానికి నీవు నీ మనస్సు పొగొట్టుకోవలసి ఉంటున్నది. ఎందుకనగా నీవు ఈ లోక సంబంధివి కాదు కనుక. When you cross over that separating line, you become fellow citizens of the kingdom of God. Oh, my. How good is it? Why? You become a new creature. Oh, my. Change from this what you are now. ఆ వేరుపరచు గీత నీవు దాటునప్పుడు దేవుని రాజ్యపు సహా పౌరుడు అవుతావు. ఓ ఎంతటి ధన్యత! ఎందుకని నీవు కొత్త సృష్టివయ్యావు. ఆహా, ఇప్పుడు నీవేమై ఉన్నావో దాని నుండి మార్పు చెందావు. Are now the sons of God. Now are we sitting together in heavenly places. Now we will be in the millennium. We are now. Right now we're the sons of God. Right now we're sitting together in heavenly places in Christ Jesus. Not just in the church, we're Christ Jesus. మేరిప్పుడు దేవుని కుమారులు. పరలోక స్థలములో మనము కూర్చునబెట్టబడి ఉన్నాము. 1000 పాలనలో మనముంటాము అని కాదు. మనం ఇప్పుడే మనము దేవుని కుమారులమై ఉన్నాము. ఇప్పుడే మనం పరలోక స్థలములో క్రీస్తు యేసులో కూర్చునబెట్టబడి ఉన్నాము. The resurrected Lord Jesus is here. He's sharing His power. He's sharing His redemption power. He's here for the Exodus. He's here to bring every church member into fellowship with Him. పునరుద్ధారుడైన ప్రభుని యేసు ఇక్కడే ఉన్నాడు. ఆయన బలముతో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన విమోచన శక్తితో ఆయన ఇక్కడే ఉన్నాడు.
నిర్గమము కొరకు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయనతో సహవాసములోకి ప్రతి సంఘ సభ్యుని తెచ్చుట కొరకై ఆయన ఇక్కడే ఉన్నాడు. He's sure to bring every sinner, no matter how low you are. He's sure to bring the power of His resurrection into your life and make you a new creature. నీవెంతటి నీచ స్థితిలో ఉన్నను ప్రతి పాపిని తెచ్చుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. నీ జీవితంలోకి ఆయన పునరుద్ధార శక్తిని తెచ్చి నిన్ను నూతన సృష్టిగా చేయడం కొరకై ఆయన ఇక్కడే ఉన్నాడు. A few years ago, all the religions of the world met. I believe it was in London, England, somewhere. I don't remember exactly. But when it was all speaking for different churches and Mohammedans and the Buddhists and everything. ఇక్కడే కొద్ది కాలం క్రితమే ఇంగ్లాండ్ అనుకుంటాను, లండన్ లో లేక మరొక చోటను లోకములోని అన్ని మతములు కలిసికొని కూడి ఉన్నవి. ఖచ్చితంగా నాకు జ్ఞాపకం లేదు. అయితే వారందరూ పలు పలు విధాలైన సంఘాల గురించి మాట్లాడారు. మహమ్మదీయులు, బౌద్ధులు, ప్రతి ఒక్కరు. A fellow that represented the American Holiness Church, John Witt, I believe was his name. So then when he got up to his time to speak, all the religions represented in this great gathering, he told the story of Lady Maccabee, how low she was. ఒకరు అమెరికన్ హోలీనెస్ సంఘానికి సంబంధించిన ఒకడు, జాన్ విట్ అని అనుకుంటాను అతని పేరు. అతను నిలబడ్డాడు. అతను మాట్లాడు సమయం వచ్చినది. ఈ గొప్ప కూటమిలో అన్ని మతాల ప్రతినిధులు ఉన్నారు అక్కడ. అతడు లేడీ మెకాబీ, ఆమె హీనంగా ఉన్నది, ఆ కథ మాట్లాడాడు. Got arrested in Oklahoma with a cigar in her mouth, driving or breaking the speed law, going through the streets with a stagecoach. She had done so many murders and so filthy and so ornery until when they went to tar and feather, they wouldn't even put their hands on her, afraid they'd be polluted. ఆమె నోటిలో పొగాకు చుట్ట పెట్టుకుని స్టేజ్ కోచ్లో వీధుల్లో వెళ్తూ చట్టాన్ని అతిక్రమించి ఉన్నది. ఓక్లహోమాలో ఆమె నిర్బంధించబడినది. అతడు చెప్పాడు, ఆమె ఎన్నెన్నో హత్యలు చేసినది. ఎంతో మురికిగాను ఎంతో కరుకుగాను మొరటిగాను ఉండినది. చివరికి వారు వెళ్లిపోయి తారు పోసి కప్పునది. వారిపై వారు కలుషితమైపోతారని ఆమె పైన చేతులు పెట్టలేకపోయారు. And when he got the story told in such a dramatic way, so every listener was sitting on the end of the seat. అంత నాటకీయ పద్ధతిన కథను అతడు చెప్పాడు. ఎంతవరకనగా కూర్చున్న వరుసలో ముందుకు వాలి సభికులు వినే అంతగా. He said, "Gentlemen of the religions of this world, has your religion got anything that would clean the hands of Lady Maccabee?" Nobody said a word. అతడు చెప్పాడు, ఈ లోక మతాలలో గొప్పవాళ్ళైన వారులారా లేక ఎలారా లేడీ మెకబీ చేతులను కడిగివేయినది మీ యొక్క మతాలలో ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఎవ్వరూ ఒక్క మాట కూడా పలకలేదు. He jumped up in the air and kicked his heels together and slapped his head. He said, "The blood of Jesus Christ won't only clean her hands, but it'll clean her heart." Amen. That's right. అతని గాల్లోకి ఎదురు దూకి తన పాదములను కలిపి విదిలించి తన చేతులు చరిచాడు. అతడన్నాడు, యేసుక్రీస్తు రక్తము ఆమె చేతులు మాత్రమే కడగదు, అయితే అది ఆమె హృదయమును కడుగుతుంది. ఆమేన్. అవునది నిజం. The blood of Jesus Christ will take the lowest prostitute in Louisville, Kentucky and make a lady saint out of her. It will take the bootlegger out of the place and make a gentleman out of him and a saint of God. యేసుక్రీస్తు రక్తము కెంటకీలోని లూయిస్విల్లో నీచమైన ఒక వేశ్యను తీసుకుని ఆమెలో నుండి ఒక గౌరవ స్త్రీని భక్తురాలను చేయగలదు. అది అక్కడ దూరాన స్థలముల నుండి ఒక నాటు సారాయి కాయువాన్ని తీసుకుని అతనిలో నుండి గౌరవప్రదమైన పెద్ద మనిషిని దేవుని యొక్క భక్తుని చేయగలదు. My friends, citizens of the kingdom, my fellow man of Kentucky and Indiana and around about, don't you think tonight it's about time for you to consider this Lord Jesus before your last chance is taken? నా స్నేహితులారా, రాజ్యం యొక్క పౌరులారా, కెంటుకీ, ఇండియానా చుట్టూనున్న నా సహచరులైన మీరు, ఈ రాత్రి మీరు ఆలోచించరా? మీ ఆఖరి తరము చేయకముందు ఈ ప్రభుని యేసుని గురించి ఆలోచించుటకు మీకు సమయం ఇది. When you see the church going in this great exodus, see the pillar of fire leading before us, standing performing miracles and signs. ఈ గొప్ప నిర్గమములో సంఘము వెలుచున్నది మీరు చూస్తున్నారా?
మన ముందుండి అగ్నిస్తంభం నడిపించుచున్నది. అద్భుతాలు సూచికలు జరిగించుచు నిలబడి ఉన్నది. చూస్తున్నారా? He's sure tonight in all His redeeming power. He's sure to make whole every sinner, to take back every backslider. He's sure to heal every sick person. ఈ రాత్రి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన విమోచన సమస్త శక్తి ద్వారా ప్రతి పాపిని సంపూర్ణంగా చేయటానికి, పడిపోయిన ప్రతి వాణిని వెనుక్కు తిప్పటానికి ఆయన ఇక్కడే ఉన్నాడు. ప్రతి వ్యాధిగ్రస్తుని స్వస్థపరచడానికి ఆయన ఇక్కడే ఉన్నాడు. He's the full gospel, and we preach the full gospel, eat the whole lamb, roast it with the Holy Ghost, and know that it's good eating, for the Holy Spirit has divined to us that it is real good. Taste and see the Lord is good. It tastes like honey in the rock. ఆయనే సంపూర్ణ సువార్త. మేము సంపూర్ణ సువార్తను ప్రకటిస్తాము. గొర్రెపిల్లనంతా తింటాము. పరిశుద్ధాత్మతో దాన్ని కలుస్తాము. అది మంచి వంటకమని ఎరుగుతాము. పరిశుద్ధాత్మ దాన్ని మాకు దైవికమైనగా చేసి అది నిజంగా శ్రేష్టమైనదిగా చేసి ఉన్నది. యెహోవా ఉత్తమమైన రుచి చూచి తెలుసుకునుడి. అది బండలోని తేనె రుచి వలె ఉన్నది. Our Lord Jesus here in His love and power, in His great redemptive blessings. Oh, how He stands between the church and sin tonight. How He stands between you and judgment, bleeding, praying. మన ప్రభుని యేసు ఇక్కడే ఉన్నాడు. ఆయన ప్రేమలో, శక్తిలో, ఆయన ఘనమైన విమోచన ఆశీర్వాదాలలో. ఓ ఈ రాత్రులు ఆయన ఏ విధముగా సంఘానికి పాపానికి మధ్య నిలబడి ఉన్నాడు. ఆయన ఏ విధముగా నీకు న్యాయ తీర్పుకు మధ్య నిలబడి ఉన్నాడు. కారుచున్న రక్తముతో ఉన్నాడు, ప్రార్థనతో. Here not long ago I walked into a place up here in Ohio where I'd been just about to pass my pain of judgment. కొంచెము కాలము క్రితమే ఇక్కడే ఓహియాలో ఒక స్థలంలోనికి నడిచి వెళ్ళాను. న్యాయ తీర్పును గురించి నా అభిప్రాయము అక్కడ తెలియచేయబోతున్నాను. I've been eating at a little Dunkard restaurant, which had a great meeting. I had to stay several miles out in the country at a little motel. డంకర్డ్ భోజనశాలలో నేను భోంచేస్తున్నాను. మాకు పెద్ద కుటాలు జరుగుతున్నవి. ఒక చిన్న బాడుగింట్లో పట్టణానికి దూరంగా నేను ఉండి ఉన్నాను. I've been eating at a Dunkard restaurant. Nice, lovely people. And on Sunday they closed and went to church. I had to go across to an ordinary little common American place to eat my dinner. నేను డంకర్డ్ భోజనశాలలో భోంచేస్తున్నాను. వారు మంచి ప్రజలు. ఆదివారం దాన్ని మూసివేసి ఆలయానికి వెడతారు. నా భోజనం భోంచేయుటకై ఒక సాధారణమైన అమెరికా స్థలమునకు నేను వెళ్లవలసి ఉండెను. When I walked into the door, to my surprise, there stood a state police with his arm around a girl playing the slot machine. Now gambling is illegal in Ohio. And there the lawman himself breaking the law. నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఒకటి. నేను తలుపు లోపలకు వెళ్ళినప్పటికీ అక్కడికి రాష్ట్ర పోలీసు ఒక అమ్మాయిని నడుము చుట్టూ చేయి పెట్టి స్లాట్ మెషిన్ వాయిస్తున్నాడు. జూదం అన్నది ఓహియాలో చట్ట వ్యతిరేకము. అక్కడ చట్టము మనుషుడే, చట్టం యొక్క మనుషుడే చట్టాన్ని పగలగొడుతున్నాడు. And perhaps a man at my age, perhaps married to a family somewhere with his arms around some young lady sitting there. బహుశా అతడు నా వయస్కువాడు, బహుశా వివాహితుడు, ఒకచోట కుటుంబం ఉండును. అక్కడ నిలబడిన ఓ యవ్వన స్త్రీతో చేతుల చుట్టూరా ఉంచాడు. I looked back across the restaurant, some boys sitting back there drunk and a young lady not acting morally at all. భోజనశాల వెనుకకు చూశాను. త్రాగి కొందరు యవ్వనులు కూర్చుని ఉన్నారు. ఒక యవ్వన స్త్రీ అమర్యాదగా ప్రవర్తిస్తుంది. I was sitting down to my right side here to a booth which I was ready to sit down. There sat an elderly lady, somewhat around 58, 60 years old as my mother, sitting there, skin all wrinkled up, a little bitty clothes on, and all this terrible. నేను చూశాను. ఇక్కడ నా కుడివైపు చిన్న గదిలో నేను కూర్చుంటానికి సంసిద్ధపడ్డాను. అక్కడ ఒక పెద్ద స్త్రీ కూర్చుని ఉన్నది. సుమారు 58-60 సంవత్సరాలుంటవి. నా తల్లి అంతా పెద్ద వయస్కురాలు అక్కడ కూర్చుని ఉన్నది. చర్మమంతా ముడతలు బడి ఉన్నవి. చిన్న పొట్టి బట్టలు ధరించి ఉన్నది. ఓ, అది భయంకరం. And her toenails painted purple, her lips painted purple. The harvest looking sight, you ever seen her hair cut real short and straightened up like that? And she was drinking. ఆమె కాలి గోళ్లకు ఊదా రంగు వేసుకుని ఉన్నది. ఆమె పెదాలకు రంగు వేసుకున్నది. నీ వెన్నెడు చున్నంతగా భయంకరంగా కనిపిస్తున్నది. ఆమె తల వెంట్రుకలు ఎంతో పొట్టిగా కత్తిరించుకుని ఉన్నది. అవి ఆ విధంగా వద్దులుగా వెంట్రుకలు పెట్టుకున్నది.
ఆమె మద్యపానం సేవిస్తుంది. There's the two men with her sitting there, horribly looking, drunk, one of them laying across the plate of the table. అక్కడ ఆమెతో ఇద్దరు పురుషులు కూర్చుని ఉన్నారు. త్రాగి భయంకరంగా ఉన్నారు. వారిలో ఒకరు బల్లపైన గిన్నెలకు అడ్డంగా పండుకున్నాడు. And when they excused themselves and went out to the restroom, I said, "Oh God, how can you stand it? How can you look at such as that?" వారికి వారే క్షమాపణ చెప్పుకుని విశ్రాంతి గదిలోకి వెళ్లిపోయారు. నేను అక్కడి నిలబడ్డాను. ఓ దేవా, అది నీవేలా సహించగలుగుతున్నావు? అటువంటి నేను ఏ విధంగా చూడగలను అని అనుకున్నాను. When even in my heart and I'm as bad as I am, it's still I wonder if my little Sarah and Rebecca will have to raise up in such a generation to see that coming on. Lord, why don't you just wipe it off of the face of the earth? Why don't you just do it, Lord? చిట్టు చివరికి నా హృదయంలో నాకై నేను చెడ్డగా అయినట్టయ్యాను. నా చిన్న షారా రెబెకాలను అటువంటి తరం వారితో పెంచవలెనా? రాబోతున్న అట్టిది చూచుటకు ప్రభువా, భూమిపై నుండి నీవు దాని ఎందుకు తుడిచిపెట్టావు? ప్రభువా, ఇప్పుడే నీవు దాన్నెందుకు చేయవు అని అనుకున్నాను. I sat down there and just started weeping. I saw a vision. I saw as it was the world whirling around the air, and there stood a rainbow around that world. నేను అక్కడే కూర్చొని ఏడవటం మొదలుపెట్టాను. నేను ఒక దర్శనాన్ని చూశాను. గాలిలో సుడిదిరుగుతున్నట్లుగా ప్రపంచం ఉండుట నేను చూశాను. ఆ భూమి చుట్టూ ఇంద్రధనస్సు ఉండి ఉన్నది. And someone that was speaking to me said, "That's the blood of Jesus Christ around this world that keeps him from destroyed. If God can see sin the day you eat thereof, that day you die." నాతో మాట్లాడుతున్న ఒకరు చెప్పాడు, ఈ ప్రపంచము చుట్టూరునున్న యేసుక్రీస్తు రక్తము అది. దానిని నాశనము చేయకుండా అది అడ్డుకుంటుంది. దేవుడు పాపమును చుచితే నీవు దాని తినుదినమున ఆ దినముననే నీవు చనిపోదువు. Every man under that blood there is a free moral agent to take your choice. But if you ever die and your soul soars beyond the mercy of that blood, you're already judged before you get there. There's nothing left for you. ఆ రక్తము కింద ఉన్న ప్రతి ఒక్కరూ నీ నిర్ణయం చేటుకు నీవొక స్వతంత్ర జీవివై ఉంటున్నావు. అయితే నీవు చనిపోతే నీ ఆత్మ ఆ రక్తం యొక్క కనికరమునకు పైగా పయనించను. నీవు అక్కడకు చేరకముందే నీవు తీర్పు తీర్చబడ్డావు. ఇక నీకేమీ ఉండదు. Then I seen myself. I seen my Lord Jesus standing there with a crown of thorns on his head and the tears running down, mixed up with blood as it washed off with his beard. ఆ తర్వాత నాకు నేనే చూసుకున్నాను. నా ప్రభుని యేసు తలపైన ముళ్ళకిరీటం పెట్టుకుని అక్కడ నిలబడి ఉండటం నేను చూశాను. కన్నీళ్లు కారిపోతూ రక్తంతో కలిసిపోయి ఆయన గడ్డాన్ని అది కడుగుతున్నట్లుగా ఉన్నది. And I seen my sins coming before him, and every time they would come before him like that, so he's shaking the thorns and sticking his brow more, he'd stagger back and say, "Father, forgive him. He don't know what he's doing." నా పాపములు ఆయనకు ఎదురుగా వచ్చుట నేను చూశాను. ప్రతిసారి ఆయన ఎదురుగా అవి వచ్చినప్పుడు ఆయన్ను వణికింపచేసినంతట్లుగా ఉన్నవి. ఆయన నొసట ముళ్ళు లోతుగా అతుక్కున్నవి. ఆయన వెనుకకు తులుతున్నాడు. తండ్రి, అతని క్షమించు, అతనేమి చేస్తున్నాడో అతనికి తెలియదు అని ఆయన చెప్తున్నాడు. And again I would do something, and then his blood was like the bumper on the car, protecting the car, shielding me from the wrath of God, undeserving. మరలా నేను ఒకటి చేస్తున్నాను. ఆ తర్వాత కారును కాపాడుతున్న అఘాతరణం వలె ఆయన రక్తమున్నది. దేవుని కోపము నుండి అపాత్రుడైన నన్ను భద్రపరుస్తుంది. Now come to him slowly, knelt down to him. I said, looked down and leaned from him. There was an old book of sin, and my name wrote across the top. I said, "Lord, will you forgive me?" నెమ్మదిగా ఆయన ఎదురుకు వచ్చాను. ఆయన ఎదుట మోకరించాను. అక్కడ క్రిందనే చూశాను. నా ఎదురుగా పాపం యొక్క పాత పుస్తకము అక్కడ పెట్టబడి ఉన్నది. పైన నా పేరు వ్రాశారు. నేను అడిగాను, ప్రభువా, నన్ను క్షమిస్తావా? Certainly, he said with loving eyes, reached to his side, got some blood out and wrote on it, "Pardoned," and sort of back to see it forgiveness. తప్పకుండా అని ఆయన అన్నాడు. ప్రేమగల నేత్రాలు ఆయన ప్రక్కకు చేరి కొంత రక్తం బయటికి తీసి క్షమించబడినవి అని వ్రాశాడు. తిరిగి దానిని మర్చిపోవుట అను సముద్రంలో పడవేశాడు. He said, "Now," I said, "Thank you, Lord." He said, "Now I forgive you, and you're condemning her.
Oh, that changed the picture for me. ఆయన అన్నాడు, ఇప్పుడు ప్రభువా నీకు కృతజ్ఞతలు. ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను నిన్ను క్షమించాను. నీవు ఆమెను గద్దిస్తున్నావు. హో, అది పటమనే మార్చినది నాకు. I come out of it, I walked over there and sat down to her and began to talk, and she had some rough life back before. I said, was you never a Christian? She said, I was raised in a Christian home. అందులో నుండి నేను బయటికి వచ్చాను. నేను నడుచుకుంటూ వెళ్లి ఆమె ప్రక్కన కూర్చొని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాను. కృత్యములో ఆమె ఒక కఠిన జీవితమును అనుభవించినది. నీవెన్నడూ క్రైస్తవురాలు కాదా అని నేను అడిగాను. నేను క్రైస్తవ గృహములో పెంచబడ్డాను అని ఆమె చెప్పినది. I said, what happened? She told me about a miscue with her husband and how his children and so forth. I said, over all these years, you've never lived peaceful since you met God. ఏమి జరిగింది అని అడిగాను. ఆమె భర్తతో ఆమెకున్న చెడును గుర్చి, ఏ విధముగా బిడ్డల విషయము తదితరమైన విషయాల గురించి చెప్పినది. నే అడిగాను, ఇన్ని సంవత్సరాలు కూడా నీవు సమాధాన జీవితం గడపలేదు, దేవుని నీవు కలుసుకున్న అంతవరకు. She said, sir, that is the truth. I said, won't you receive him right now? She said, will you take me? I said, he's knocking at your heart now. అయ్యా, అది నిజమే అని అన్నది ఆమె. ఇప్పుడే నీ వాయిని ఎందుకు స్వీకరించకూడదు అని నేను అడిగాను. ఆయన నన్ను అంగీకరిస్తాడా అని ఆమె అన్నది. ఆయన ఇప్పుడే నీ హృదయం వద్ద తడుతున్నాడు అని నేను చెప్పాను. And out of that booth there on the floor and knelt down before that audience of people, slot machines, top buggers, cursing, stops and everything else. And I lifted up my hands, that poor wrinkled hands, and led her to Jesus Christ. And she went. ఆ దుకాణం బయట ఆ నేలపైన ప్రజల ఎదురుగానే మోకరించాము. స్లాట్ మెషిన్స్ ఆగిపోయినవి, దుర్భాషలు తదితరమైనవి ఆగిపోయినవి. నా చేతులు పైకెత్తాను. ముడతలబడిన వారి చేతులు ఆమెను యేసుక్రీస్తు చేతుకు నడిపించాను. అవునది నిజం. That's it, friends. Don't look, Jesus, I don't care what you've done, how black your sins are, how smutty your life is. God's standing tonight, knocking at your heart's doors to forgive you. No matter who you are. Let's bow our heads a minute. Sister, come to the organ there with you. అది అదే స్నేహితులారా, నీవు ఏమి చేసినా నాకు లెక్కలేదు. నీ పాపములు ఎంత నల్లవైనా, నీ బ్రతుకెంత మసి బొగ్గులా ఉన్నా నాకనవసరం. ఈ రాత్రి దేవుడు నీ హృదయ ద్వారం వద్ద నిన్ను క్షమించ నిలబడి ఉన్నాడు, తడుతూ ఉన్నాడు. నీవెవరైనా పర్వాలేదు. ఒక నిమిషం తలవంచుకుందాము. సహోదరి, ఆర్గుని ఎదుగు రండి. వస్తావా? Heavenly Father, oh, I pray that you'll just now, while the Holy Spirit's moving in the building, let us seek first the kingdom, to find favor with you, and then I believe you'll heal this sick. పరలోకపు తండ్రి, ఓ భవనములో పరిశుద్ధాత్మ కదలుతుండగానే నీవిప్పుడే చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ అభిమానం పొందుట కొరకై మొదట మేము నీ రాజ్యమును వెతుకుదుము కాక. అప్పుడు నీవు రోగులను స్వస్థపరచదవని నేను నమ్ముతున్నాను. But right now, Father, while feeling that there's a great deep interest and a conviction, people knowing that your church is in the Exodus and we're going on towards judgment. అయితే తండ్రి, ఎంతో లోతైన ఆసక్తి, గంభీరమైన ఒప్పుకోలు, భావన కలిగి నీ సంఘం నిర్గమంలో ఉండి ఉన్నదని ప్రజలు ఎరిగిగునగనే న్యాయతీర్పు వైపునకు మేము వెళ్లిపోవచ్చున్నామని ప్రజలు ఎరిగి ఉండగనే, Not knowing, but in the morning, someone may come to the bedside and there we're laying gone. This time tomorrow night may be in a morgue somewhere in our soul right down in eternity. ఉదయం పడక యుద్ధ బహుశా ఒకరు రావచ్చును, అక్కడ మేము పడి ఉండవచ్చును, అయిపోవచ్చును. అది ఎరిగి కాదు. ఈ సమయం రేపు రాత్రి ఒకచోట చచ్చిన వారి స్థలంలో ఉండవచ్చును. మా ఆత్మల దూరాన నిత్యత్వంలో ఉండును. Oh God, this may be the last hour. This may be the last chance that man will receive. ఓ దేవా, ఒకవేళ ఇదే ఆఖరి గంట కావచ్చునేమో. మనుషుడు అంగీకరించు చివరి తరుణము బహుశా ఇది కావచ్చును. Many, no doubt, are sitting here. Men and women who's desired, who's lived just a normal, good life, but never been born again, doesn't know what it means to be filled with the Holy Spirit. A complete surrendered life. అనేకులు ఇక్కడ కూర్చున్నవారు స్త్రీలు, పురుషులు, మంచి ఆరోగ్యంతో బ్రతకాలని ఆశగలవారు, ఎన్నడూ తిరిగి జన్మించలేదంటూ సందేహం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడుట అను అర్థం ఎరుగుట, సంపూర్ణ సమర్పణ అన్నది తెలియకుండుట సందేహము లేదు.
with all the shame, bashfulness taken from them, and God's Spirit baptized them into His mercy. అన్ని బంధకాలు బిడియాలు వారి నుండి తీసివేయబడి దేవుని ఆత్మ ఆయన కనికరంలోకి బాప్తిసమిచ్చును కాక. Father dear, won't you tonight, in the name of thy beloved child Jesus, move to every heart and speak just now. ప్రియమైన తండ్రి, ఈ రాత్రిలో నీ ప్రేమైన బిడ్డకు యేసు నామములో నీవే ప్రతి హృదయాన్ని కదిలించి ఇప్పుడే వారితో మాట్లాడవా? And may they, in the simplicity of their heart, raise up their thoughts to thee. Raise their heart and say, here I am, Jesus. Take me now, just as I am, and mold me and make me something different. Make me the kind of man you'd have me to be. వారి యొక్క హృదయ తగ్గింపును బట్టి వారి ఆలోచన నీడల పైకెత్తి, యేసు, ఇక్కడ నేనున్నాను, నేను ఉన్న రీతిగా నన్ను స్వీకరించు, నన్ను మలచుము, మరొక రీతిగా నన్ను చేయుము, నీవు కోరినటువంటి మనిషిగా నన్ను చేయుము. All through my life you talked to me, you spoke to me, you tried to get me to do different, you tried to make that stranger, but now the day is far spent, Lord, with me, but I'm ready to come now. నా జీవితకాలమంతా నీతో మాట్లాడితని నీవు నాతో సంభాషించితివి, నేను వ్యత్యాసంగా చేయుటకు నా ఎడల నీవు ప్రయత్నించితివి, నన్ను ఆ సమర్పణ నేను చేయుటకు నీవు ప్రయత్నము చేసితివి. అయితే నాకు దినమెంతో గతించిపోయినది, అయితే ఇప్పుడే నేను రావటానికి సంసిద్ధంగా ఉన్నాను. Grant it, Father, while mercy is calling before judgment, the exodus of the churches leaving Egypt, may they come go along with the great group that are called out. Yes, it in His name. తండ్రి, తీర్పుకు ముందే కనికరమును పిలుచుచుండగని అనుగ్రహము చూపుము. సంఘం యొక్క నిర్గమము ఐగుప్తును విడిచిపెట్టుచున్నది. వారు వచ్చి పిలువబడిన గొప్ప గుంపుతో వెలుదురు కాక ఆయన నామమున అడుగుచున్నాము. And while we have our heads bowed and our eyes closed in Christian praise, I wonder if you just raise up your hand and say, Brother Branham, you remember me? మీ తలలు వంచి ఉండగానే, కన్నులు మూసుకుని ఉండగానే క్రైస్తవులు ప్రార్థిస్తుండగా, సహోదర బ్రహ్మ, నన్ను జ్ఞాపకముంచుకో అని చేయి పైకెత్తి చెప్పగలరా అని నేను ఆశ్చర్యపోతున్నాను. Now, I believe every word you're saying is the truth about Jesus Christ, and we all need to be filled with the Spirit, and I'm not yet. యేసుక్రీస్తును గురించి నీవు చెప్తున్న ప్రతి మాట సత్యమే అని నేను నమ్ముతున్నాను. మనమందరము ఆత్మతో నింపబడవలసి ఉన్నది, నేను ఇంకా లేదు అని చెప్తారా? I've been a church member, or maybe you haven't been at all. Maybe you've been a sinner, never have accepted Christ. Or you've been a member of the church and haven't been born again. Would you raise up your hand and say, remember me, Brother Branham, in your prayer? I want to be like. నేను సంఘ సభ్యునిగా ఉన్నాను, లేదా ఒకవేళ నీవు కాకపోవచ్చును, బహుశా నీవు పాపివి కావచ్చును, ఇంకా క్రీస్తును అంగీకరించలేదు, లేదా నీవు సంఘ సభ్యుడివి, తిరిగి జన్మించలేదు. నీ చేయి పైకెత్తి, సహోదర బ్రహ్మ, నీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకము చేసుకో, నేను సరిచేసుకోవాలి అని చెప్తావా? God bless you. God bless you. You, my brother, you, sister, you, brother, you, brother, sister, over to my left. How many over here raise your hand and say, remember me, Brother Branham, I want to be born. దేవుడు నిన్ను దీవించును కాక, దేవుడు నిన్ను దీవించును కాక. నీవు 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 మరి నీవు నా సహోదరుడా, మరి నీవు నా సహోదరి, నీవు సహోదరుడా, నీవు 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 సహోదరుడా, సహోదరి. అవును, నా ఎడం ప్రక్క ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ చేయి పైకెత్తి, సహోదర బ్రహ్మ, నేను జన్మించాలనుకుంటున్నాను అని చెప్తారా? Now remember, the Holy Spirit speaking to you. If I be God's servant, I know as sure as I'm standing this platform that the Holy Spirit speaking to hearts here. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుచున్నాడు, జ్ఞాపకముచ్చుకో. నేను దేవుని సేవకునైతే ఈ వేదిక యొద్ద నేను ఎలాగూ నిలబడి ఉన్నానో అంత నిశ్చయంగా అది నాకు తెలుసు. ఇక్కడున్న ఆత్మలతో పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడని. Friends, I may be peculiar to you, but I'm not a fanatic. I do know what I speak of. స్నేహితులారా, నేను వ్యత్యాసంగా మీకుండవచ్చును, అయితే నేను మూఢభక్తి గలవాడును కాదు. నేను మాట్లాడినది నేను ఎరుగుదును. If I know what your trouble is out there and what your disease is, and God hears my prayer for you. అక్కడ నీ యొక్క ఇబ్బంది ఏదో నేను ఎరిగితే, నీ రోగమేదో ఎరిగినట్లయితే, నీ కొరకై నా ప్రార్థన దేవుడు ఆలకించును. And right here in this building says people
that has been healed with cancer and blindness and deafness and cripples and everything else. Look at the millions around the world. What about you now? What about us now? ఇక్కన్ని ఈ భవనములోని క్యాన్సర్తోనూ అంధత్వముతోనూ చెవిటివారు కుంటివారు మొదలైన వారు స్వస్థత పొందుకున్న వారున్నారు. ప్రపంచమందలి కూటములు చూడు. ఇప్పుడు నీ విషయమేంటి? ఇప్పుడు నీ విషయమేంటి? If you'll hear my prayer for that morning, hear my prayer for your condition of your soul. If He'll reveal to me where your trouble is, won't He reveal to me now where your trouble is also? అందుకొరకై ఆయన నా ప్రార్థన ఆలకిస్తే, నీ ఆత్మస్థితిని గూర్చిన నా ప్రార్థన ఆయన ఆలకింపడా? నీ యొక్క బలహీనత ఎక్కడ ఉన్నదో ఆయన నాకు బయలుపరిచినట్లయితే, నీ బలహీనత ఏంటో అది కూడా ఆయన నాకు బయలుపరచగలడా? బయలుపరచడా? How many more will raise your hand and say, Brother Branham, remember me? I want to this time ask God to be merciful to me. God bless you and you and you again, oh my, just all over the building, everything. సహోదర బ్రహ్యాం, నన్ను జ్ఞాపకముచ్చుకో. నా యందు దేవుడు ఈ సమయమందు కరుణ చూపమని, దేవుని అడుగమని ఎంతమంది ఇంకా మీ చేయి పరికెత్తుతారు? దేవుడు నిన్ను దీవించునుగాక. నిన్ను 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 మరలా భవనంలో ప్రతి ఒక్కరి చోట. While you have your head down, I wonder if you that raised your hand just have just a little more grace. Say, Lord, I have enough grace to raise my hand. Give me enough grace to stand up while I pray. మీరు మీ తల్ల వంచి ఉండండి. మీరు మీ ఇష్టమైతే ఇలా చేస్తారేమని ఆశ్చర్యపోతున్నాను. అది మీ చేతులెత్తినవారు మరి కొంచెం కృప కోసం ఇలా చెప్పండి, ప్రభువా, నా చేయి పైకెత్తుటకు నాకు తగిన కృపను ఇచ్చావు. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు నిలబడటానికి నాకు తగిన కృప దయచేయము. If you shall come for me before daylight, Lord, this is my sign to you that I want to be right. I want to meet you someday. తెల్లవారిక ముందు ఆయన నా కొరకై వచ్చినట్లయితే, ప్రభువా, ఇది నీకు నా గుర్తు. నేను సరిగా ఉండాలని, ఒక్క దినమున నేను నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. This pulse will come up my sleeve and I'll press the dying pillow. The doctor will leave my bedside, nothing can be done. Then God have mercy on my soul while the whole fog of death is floating in the room. May the old ship of Zion come pack me away. ఏ దగ్గు నా చొక్కాయి చేతుల వరకు వచ్చును. నేను చచ్చిపోతున్న దిండును ఒత్తుతాను. వైద్యుడు నా పడక విడిచి వెడతాడు. ఏమి జరుగుతుంది? అప్పుడు, దేవా, నా ఆత్మపై కనికరము చూపు. గదిలో చల్లని మరణ పొగలు తెలాడుతుండగా పురాతన సియోను ఓడ వచ్చును కాక నన్ను తీసుకుని వెళ్ళటకు. I'm going to stand, Lord. It's taking a lot of grace, but something's moving me. I'm standing. God bless you, brother. నేను నిలబడబోతున్నాను ప్రభువా. అదెంతో కృప తీసుకుంటుంది. అయితే ఒకటి నన్ను కదిలిస్తున్నది. నేను నిలబడుతున్నాను. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును కాక. Someone else is standing. I'm standing, Lord. God bless you, brother. God bless you, brother and sister. Just remain standing. Everyone that wants to be remembered in this prayer for the salvation of your soul, would you stand? నేను నిలబడుతున్నాను ప్రభువా అని చెప్తూ ఇంకెవరైనా నిలబడతారా? సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును కాక. దేవుడు నిన్ను దీవించును కాక. సహోదరుడా, సహోదరి, అలాగే నిలబడండి. నీ ఆత్మరక్షణ కొరకు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ నిలబడతారా? God bless you. God bless you, young man. God bless you, sir. God bless you, brothers. God bless you, my sister. God bless you, sister. You brothers. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. యవనుడా, దేవుడు నిన్ను దీవించును కాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును సహోదరుడా. దేవుడు నిన్ను దీవించును నా సహోదరి. దేవుడు నిన్ను దీవించును సహోదరి. నిన్ను సహోదరుడా. Someone else stand. Now say, here I am. Brother Branham, I'm not standing before you. I'm standing before God. Something told me to stand up and I'm standing. ఇంకా ఎవరైనా నిలబడి, సహోదర బ్రహ్యాం, ఇక్కడ నేనున్నాను. నీ ఎదుటనే నేను నిలబడి ఉన్నాను. దేవుని ఎదుట నేను నిలబడి ఉన్నాను. నిలబడమని ఒకటి నాకు చెప్పినది. నేను నిలబడ్డాను. Will you do it? Just stand to your feet. Just take God this much. God bless you, lady. There's more. God bless you, lady. That's right. నీవది చేస్తావా? లేచి నిలబడు. ఇంతగా దేవుని తీసుకో. అమ్మా, దేవుని నిన్ను దీవించును. ఇంకా ఉన్నారు. దేవుని నిన్ను దీవించునమ్మా. అవునది మంచిది. Poor mother holding her little baby, trying to get up, tears in her eyes. Once you come, stand up again. God bless you, lady. Elderly lady, sit up and real elderly, knowing that you've got to face God one of these days. God bless you. Who will stand up next now? Say, I'll stand. Just remain standing for the prayer. ఆ దీనులైన తల్లి తన బిడ్డను పట్టుకుని లేవాలని ఉన్నది. ఆమె కళ్ళల్లో నీళ్లుస్తున్నవి. నీవి రావా? తిరిగి లే అమ్మా.
దేవుని నిన్ను దీవించును కాక. పెద్ద వయస్కురాలైన స్త్రీ అక్కడ నిలబడి ఉన్నది. నిజంగా పెద్దది ఆమె. ఈ యొక్క దినాలలో దేవుని ఆమె కలుసుకోబోతుందని ఎరిగి ఉన్నది ఆమె. దేవుడు నిన్ను దీవించును. తరువాత ఎవరు నిలబడి నేను నిలబడతాను అని చెప్తారు. ప్రార్థనకై అలాగే నిలబడు. Someone else, I just feel like if someone else wants to stand, maybe you just want to get just a little closer. Don't put it off anymore. Just stand. We could do it to one that wants to be closer to God. ఇంకొకరు ఉన్నారా? ఇంకొకరు నిలబడాలనుకుంటున్నారని నేను భావన కలిగి ఉన్నాను. బహుశా నీవు కొంచెం ముందుకు రావాలనుకుండవచ్చు. ఇక దానిని నిలుపు చేయవద్దు. నిలబడు. నీవు చేస్తావా? దేవునికి దాపుగా రావాలనుకుంటున్న నీవు. God bless you. That's right. For somebody, God bless you, lady. Yes, sir. There's at least 3 more people I'm looking right straight at ought to be standing up. Oh, there stands the angel of God. God bless you, lady. That's right. Now, all right, brother. What about it? All right. దేవుడు నిన్ను దీవించుడు కాక. అది మంచిది అమ్మా. దేవుడు నిన్ను దీవించుడు కాక. అవునండి. ఇంకా కొంచెం ముగ్గురైనా ఉంటారు. నిలబడవలసి ఉన్నారన్నట్లుగా నేను నేరుగా ఎదురుచూస్తున్నాను. ఎందుచేతనగా దేవుని దూత అక్కడి నిలబడి ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించును కాక. అమ్మా, మంచిది. సరే సహోదరుడా, దాన్ని గురించి ఏంటి? మంచిది. An angel of the Lord standing. I know I see it, and I know that someone should stand right now. I'll wait just a minute longer. May God, you know He's pressing at your heart. He's standing there, my friend. That's Him that's telling you to stand up once you do it. Just stand and accept Him. Just stand. All around you. ప్రభు దూత నిలబడి ఉన్నాడు. నాకు తెలుసు. అది నేను చూశాను. ఒకరు ఇప్పుడు తప్పక నిలబడవలసి ఉన్నదని నాకు తెలుసును. ఒక నిమిషం, నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. నీ గుండె దగ్గర ఆయన నిన్ను తొందర చేస్తున్నాడు తెలుసా స్నేహితుడా. ఆయన అక్కడి నిలబడి ఉన్నాడు. నిలబడాలని నీతో చెప్తున్నది అది ఆయనే. నీవు చేయవా? నిలబడి ఆయన అంగీకరించు ఇప్పుడే. సరే. Are you sure now? If God would call you tonight, in this meeting, this sermon, this invitation is going to meet you yonder when you die. What have you done about it? నీవు ఇప్పుడు సంసిద్ధమేనా? ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిచినట్లయితే ఈ కూటములు, ఈ ప్రసంగములు, ఈ ఆహ్వానముతో నీవు చనిపోయినప్పుడు అక్కడ నీవు కలుసుకోబోతున్నావా? దాని గురించి నీవేమి చెప్తావు? నీవేమి చేశావు? If you're not positive sure, stand now, so He'll see you want to accept the walk in the line. నీవు సంసిద్ధపడకపోతే నిజంగా ఎప్పుడు నిలబడు. నీవు వెలుగులో నడుచుటకు నీవు అంగీకరించావని ఆయన చూచుట కొరకై. Our kind Heavenly Father, these thy dear children, softened hearts, the word fell in their heart tonight. Faith cometh by hearing, and hearing of the word. మా జాలిగల పరలోకపు తండ్రి, వీరు నీ బిడ్డలు, మెత్తని హృదయాలు. ఈ రాత్రి వాక్యము వారి హృదయములో పడినది. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వాక్యం వలన కలుగును. And you hear, and you soften their hearts. Many are standing, men and women, boys and girls, to accept Thee as their own dear Savior and leader. వారు వినగలిగారు. నీవే వారి హృదయాలను మెత్తని చేశావు. అనేక మంది నిలబడి ఉన్నారు. స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు వారి యొక్క ప్రియమైన సొంత రక్షకునిగా, నాయకునిగా నిన్ను ఒప్పుకుంటున్నారు. May the angel of God who is here now tonight, may He guide them through life. May they be guided to Calvary just now in their hearts and accept Jesus as their Savior. దేవుని యొక్క దూత ఈ రాత్రి ఇక్కడ ఎవరు ఉన్నారో ఆ దేవుని దూత వారిని జీవితకాలం అంతా నడిపించును కాక. ఇప్పుడే వారు కల్వరి యుద్ధకు నడిపించబడదురు కాక. వారి గుండెల్లో వారి రక్షకుడుగా యేసును వారు అంగీకరించదురు కాక. And may the Holy Spirit, through the blood of Christ, come down upon their souls and take all the indifference away and fill them with the baptism of the Holy Spirit. క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ వారి ప్రాణాల్లోకి వచ్చి సకల వ్యత్యాసాలను తొలగించును కాక. పరిశుద్ధాత్మ బాప్తిసముతో నింపునుగాక. May this be the greatest night of their life. We know it is, for it's the night they're receiving you. Grant it, Lord, just now. వారి జీవితాల్లో ఇది ఘనమైన రాత్రి ఎగునుగాక. అది అలాగని మాకు తెలుసు. ఎందుచేతనగా ఈ రాత్రి వారు నిన్ను స్వీకరించారు. ప్రభువా, ఇప్పుడే అది దయచేయము. And may they go home from here tonight happy, rejoicing, praising God with all their hearts. I pray this blessing through Christ Jesus' name. ఇక్కడ నుండి ఈ రాత్రి వారు ఆనంద సంతోషాలతో
వారి నిండు హృదయాలతో దేవుని స్తుతిస్తూ ఇంటికి వెళ్ళెదురు కాక. క్రీస్తు యేసు నామము ద్వారా ఈ ఆశీర్వాదాన్ని నేను ప్రార్థిస్తున్నాను. Now, may the Lord bless you as you be seated. ఇప్పుడు మీరు కూర్చుంటుండగా ప్రభు మిమ్మల్ని దీవించును కాక. Let me ask you now, each one of you that stood, and you know that something happened to you while you were standing, raise your hand. Just raise your hand, you know something happened. God bless you. God bless you. That's right. It has to, friends. It has to. ఇప్పుడు మిమ్మల్ని అడగనియండి. నిలుచున్న ప్రతి ఒక్కరూ మీరు నిలబడి ఉన్నప్పుడు మీకు ఒకటి జరిగిందని మీకు తెలుసు. మీ చేయి పైకెత్తండి. మీ చేయి ఎత్తండి. ఒకటి జరిగినదని మీకు తెలుసు. దేవుడు మిమ్ము దీవించును కాక. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అది మంచిది. అది అలాగే ఉండవలసి ఉన్నది. స్నేహితులారా, అది అలాగే ఉండవలసి ఉన్నది. I stood seen here just now, the same angel that I speak of, going right through this building here. The same angel, Lord, a pillar of fire. I've been preaching the last 5 or 10 minutes under that inspiration. నేను నిలబడి ఇప్పుడు ఇక్కడ చూశాను. నేను మాట్లాడిన ఆ దేవదూత ఇక్కడ ఈ భవనములో గుండా వెళ్ళుట, అదే ప్రభు యొక్క దూత, అగ్ని స్తంభము. ఆ ఆత్మ ప్రేరేపణ చేతనే గత 5-10 నిమిషాల నుండి నేను బోధ చేస్తున్నాను. And I feel it moving through this building. You may think that I'm storing to you, but it's the truth. నేను దాన్ని భావించాను. ఈ భవనములో కదలుట ఇప్పుడే చూశాను. నేను ఒక కథ చెప్తున్నట్లుగా మీరు తలంచవచ్చు. అయితే అది సత్యము. Now, I don't think I'll even call a prayer line. I think I'll stand right here and just ask God to confirm that I've told you the truth. That's right. The signs and wonders. నేను ప్రార్థనా వరుసని కూడా పిలవలేదనుకుంటాను. నేను ఇక్కడ నిలబడి నేను మీకు చెప్పినది సత్యమని నిర్ధారణ చేయమని, సూచికలతో అద్భుతాలతో నిర్ధారణ చేయమని దేవుని అడుగుతాను. అవును. How many in here wants to be healed? If sick people, raise your hands. Wherever you are, just raise your hand and say, I accept it. All right. వ్యాధిగ్రస్తులైన మీరు ఎంతమంది ఇక్కడ స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారు? మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ చేతులు పైకెత్తండి. మరలా చేయి పైకెత్తి నేనది అంగీకరించాను అని చెప్పండి. అంతే. I want you to look, live, and believe. Somebody in this audience can hear. Somebody can hear. Just look and say, Lord Jesus. నేను చూడాలని, జీవించాలని, నమ్మాలని అనుకుంటున్నాను. ఈ సభికులో ఉన్నవారు, ఇక్కడే ఉన్నవారు, ఇక్కడే ఉన్న ఒకరు చూచి ప్రభువైన యేసు అని చెప్పండి. Like this. I believe the reason I made that altar call first, we've got to find favor with Him. This is something new to me. I've got to find favor with Him first. And if I found favor and done a favor, and you, a dozen or 2 souls come to Him just then, surely. ఈ విధంగా మొదట నేను వేదిక పిలుపు ఇచ్చిన కారణమేదనగా ఆయనతో అభిమానం పొందవలసి ఉన్నది. ఇది నాకు కొత్తగా అయినట్లుగా అగుపిస్తున్నది. మొట్టమొదట ఆయన అభిమానం నేను పొందవలసి ఉన్నది. నేను అభిమానం పొందితే మీలో అప్పుడు డజను లేక 2 ఆత్మలైన ఆయన ఎద్దుకు వచ్చును. నిశ్చయం, నిజం. Now you just want you people that come to Christ and find a good Holy Ghost-filled church and go to it. And there seek His baptism until you found it. Just go just every night, every day, just keep praying. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన మీలో ఒక్కొక్కరు తరువాత పరిశుద్ధాత్మ నిండిన మంచి సంఘమును కనుగొని అక్కడికి వెళ్ళుడి. అక్కడ మీరు అది పొందుకునే వరకు ఆయన బాప్తిసం వెదకుడి. వెళ్ళుడి. ప్రతి రాత్రి ప్రతిదినము ప్రార్థనలో ఉండండి. And when you're looking out at you people that's sick, if I've told you the truth, God will testify that it's true. That's right. Only can do it. And God will make it known if you'll just pray and believe with all your heart. Just look and say this. వ్యాధితో ఉన్న మీరు నేను మీకు సత్యమే చెప్పినట్లయితే అది సత్యమని దేవుడు సాక్ష్యమిచ్చును. అవునది నిజం. అది మాత్రమే చెయ్యను. నీ నిండు హృదయముతో నీవు నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు నీకది తెలియచేయును. అలా చూడు, ఇది చెప్పు. When the angel of the Lord met me out there at Greensville, Indiana, 8 years ago, after the instance, a child followed me, showing visions. When I went to him, he said, if you'll be sincere, get the people to believe you, nothing shall stand before the prayer. 8 సంవత్సరాల క్రితము గ్రీన్స్ మిల్ వద్ద అక్కడ ప్రభుదూత నన్ను కలుసుకున్నప్పుడు చిన్నపిల్లవాడినప్పటి నుండి నన్ను వెంబడిస్తూ దర్శనాలు చూయించుచూ ఉండేను. నేను ఆయన ఎద్దుకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, నీవు యథార్థవంతునిగా ఉండి ప్రజలు నిన్ను నమ్మునట్లుగా చేసుకున్నట్లయితే ప్రార్థన ఎదుట ఏది నిలబడదు అని చెప్పాడు. Now, He can do the same for you now that He could then. He's risen from the dead.
And there the audience out there before him. అప్పుడు చేయగలిగిన ఆయనే ఇప్పుడు నీ కొరకై అదే చేయగలడు. ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు. ఆయన ఎదుట సభికులు ఉన్నారు అక్కడ. He knows what's on every one of you, what you've done, what's your trouble, everything about it. Do you believe that? Then believe it with all your heart. మీ ఒక్కొక్కరిలో ఏమున్నదో ఆయనకు తెలుసును. మీరేమి చేశారో, మీ యొక్క బలహీనత ఏదో వాటన్నిటి గురించి ఆయనకు తెలుసు. మీరు నమ్ముతున్నారా? అలాగైతే మీ నిండు హృదయముతో అది నమ్మండి. I noticed a young man sitting here, believing, trying to, having faith. You believe that God will let me know what's wrong with you? You do? If He will you accept your healing? ఇక్కడ ఒక యవ్వనస్తుడు కూర్చొని విశ్వాసం పొందడానికి కొరకై ప్రయత్నిస్తున్నాడు. అది నేను గమనిస్తున్నాను. నీలో ఉన్న బలహీనత ఏదో దేవుడు నాకు తెలియచేయగలడని నీవు నమ్ముతున్నావా? నీవు ఆయన అలాగ చేసినట్లయితే నీ స్వస్థతను నీవు అంగీకరిస్తావా? You have heart trouble. Isn't that right? What if I told you now she was well of it? Would you believe it? Stand up just a minute. నీకు గుండె జబ్బు అవునది నిజమా? నేను నీతో చెప్పినది నీకున్నదా? నీవది నమ్ముతున్నావా? ఒక్క నిమిషం నిలబడు. You got a nervous heart and a murmuring heart bothered you for some time. నీకు గుండె బలహీనత, గుండె దబదబా కొట్టుకుంటుంది. కొంతకాలం నిన్నది ఇబ్బంది పరిచినది. The only time when you lay down to it smothers and you have a lot of beating back and forth fluttering. Is that right? ఒక్కొక్కసారి నువ్వు పండుకున్నప్పుడు కూడా అది నిన్ను నిదానింపజేస్తుంది. పైకి క్రిందకు దబదబా కొట్టుకుంటుంది. అవునది నిజమేనా? Because it causes the indigestion from your stomach to run up through them veins. Is that true? You'll not be bothered with it no more. Just keep what you have right now. You can go home and be well. అది నీకు కడుపులో అజీర్ణతిని కలుగు చేస్తున్నది. ఆ సిరల ద్వారా వచ్చుచు. అది నిజమే కదా? నీవిక ఎన్నడూ దాని వలన ఇబ్బంది పడవు. ఇప్పుడు నీకేమున్నదో అది ఉంచు. ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళగలవు. I'm not reading your mind. I'm a perfect stranger to you. You're just a man sitting there. Is that right? Never seen you in my life. Never know nothing about you. Is that true? Or the angel of the Lord is here? నేను నీ మనస్సును చదవట్లేదు. నేను సంపూర్తిగా నీకు అపరిచితుడును. నీవు కేవలం ఒక పురుషుడిగా అక్కడ కూర్చుని ఉన్నావు. అవునా? నా బ్రతుకుల్లో నేను ఎన్నడూ నిన్ను చూడలేదు. నిన్ను గూర్చి నాకు ఏమీ తెలియదు. అది నిజమేనా? ప్రభు ఎక్కడే ఉన్నాడని నమ్ము. Frankly, young man, I want to ask you something, and you see if this is truth or not. About a few moments ago, all of a sudden something strange come over you, and I began to talk about the stain gone out of his finger. Wasn't that right? యవనస్తుడా, ఏ దాపరికం లేకుండా నేనొకటి నిన్ను అడుగుతాను. అది సత్యమో కాదో నీవు చూడు. కేవలము కొద్ది క్షణాగతమే అకస్మాత్తుగా ముళ్ళు గుచ్చిన దానిలో నుండి ముళ్ళు వెళ్లిపోయినది అను దాన్ని గుచ్చి నేను మాట్లాడబోతున్నప్పుడు ఒక వింతైనది నీ పైకి వచ్చినది. అది నిజమే కదా? Was this same feeling you had? Isn't that right? And didn't you look at me at that same time, and my eyes set you at the same time? That's when you were healed with heart trouble. Right there. Sincerely. నీవు అక్కడ కూర్చున్నప్పుడు ఆ వింత అనుభూతిని నీవు పొందలేదా? అది నిజము కదా? అదే సమయంలో నా వైపు చూడలేదా? ఇంకా అదే సమయంలో నా కళ్ళు నిన్ను పట్టుకున్నవి. అక్కడే అదే నీ గుండె జబ్బుతో నీవు స్వస్థత పొంది ఉన్నావు. అక్కడ ఆమేన్. అది ఖచ్చితం. ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. I'm not reading your mind, friends. I only speak the truth, and God vindicates it to be the truth. స్నేహితులారా, నేను మీ మనస్సులు చదవట్లేదు. నేను కేవలమే సత్యమే మాట్లాడుచున్నాను. అది సత్యమని దేవుడు రుజువు చేయును. What do you think about it sitting there next to me? Do you believe it? Do you believe me to be God's prophet? అతని ప్రక్కనే కూర్చున్నవారు దాన్ని గురించి ఏమని తలుస్తున్నావు? నీవు నమ్ముతున్నావా? నేను దేవుని ప్రవక్తనని నమ్ముతున్నావా? Do you believe of God? Are you sitting, suppose you're on the front seat, that's the reason I'm talking to you, so much spirit back and behind and around me. But do you believe if I contact your spirit, God will reveal what's wrong? Would you accept your healing? ఇక్కడ ముందు స్థలములో ముందుకు వంగి కూర్చున్న నీవు నమ్ముతున్నావా? ఆ కారణము చేతనే నేను ఎక్కువసేపు నీతో మాట్లాడుతున్నాను. అది వెనుక ఉన్నది అక్కడ నా చుట్టూ ఉన్నది. అయితే నీ ఆత్మతో నేను సంధించగలిగితే ఆ జబ్బు ఏదో దేవుడు నాకు బయలుపరచుడని నీవు నమ్ముతున్నావా? నీ స్వస్థతను అంగీకరిస్తావా? You're diabetic. Is that right? Raise up your hand if that's the truth. Stand up on your feet. You accept your healing now? May the Lord Jesus Christ make you ever whole. God bless you. నీకు మధుమేహ వ్యాధి అవును నిజమా? అది సత్యమైతే నీ చేయి పైకెత్తు, నిలబడు. ఇప్పుడు నీ స్వస్థతను నీవు అంగీకరిస్తావా?
ప్రభుని యేసుక్రీస్తు ప్రతిదీ బాగు చేయును కాక. దేవుని నిన్ను దీవించును. Have faith. Somebody in here believes. Have faith with all your heart. నమ్మిక మాత్రముంచము. ఇక్కడ ఉన్న ఒకరు నమ్ముము. నీ నిన్ను హృదయముతో నమ్మిక మాత్రముంచము. See a young man sitting there with a blue suit on. That stands out above him. You have a skin disease, don't you, young man? Isn't that right? Stand up on your feet. నీలి వర్ణపు సూటు వేసుకుని అక్కడ కూర్చున్న ఒక యవ్వనుని నేను చూస్తున్నాను. అది అతనికి పైన ఉన్నది. నీకు చర్మపు జబ్బు ఉన్నది. యవ్వనుడా, అవును కదా? అది నిజమే కదా? లేచి నిలబడు. Oh, I see you're with this delegation. Is that right? So you want to go home well? Raise up your hand and say, Lord Jesus, I now believe the angel of the Lord leads along, and I believe that I am healed. ఓ, నీవు ఈ రాయభారతతో ఉన్నట్లు నేను చూస్తున్నాను. అవును నిజమా? మంచిది. నీవు ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలని ఉందా? నీ చేయి పైకెత్తి, ప్రభుని యేసు ప్రభు దూత నడిపించుచున్నాడని నేను నమ్ముతున్నాను. నేను స్వస్థత పొందుకున్నానని నేను నమ్ముతున్నాను. What do you think about next man too? Now, do you believe too? Stand up on your feet and I can look at you. Do you believe me to be God's servant with all your heart? అక్కడ అతని ప్రక్కన ఉన్న మనిషి, దాని గురించి నీవేమి అనుకుంటున్నావు? నీవు కూడా నమ్ముతున్నావా? ఒక నిమిషం లేచి నిలబడు. నేను నిన్ను చూచులాగు దేవుని సేవకునని నన్ను నీవు నమ్ముతున్నావా? నీ నిన్ను హృదయముతో. You know, get over that heart trouble? That's what you had, wasn't it? That's what you had. I said you don't have it now. You can go home too. నీవు ఆ గుండె జబ్బును దాటాలని ఉందా? నీకున్న దాన్ని అది లేదా? అదే నీవు కలిగి ఉన్నావు. నేనేది చెప్పానో అది. ఇప్పుడు అది నీకు లేదు. నీవు కూడా ఇంటికి వెళ్ళవచ్చును. The next man to him, what do you think about it, sir? You believe with all your heart? You believe me to be God's prophet? Stand up on your feet. అతనికి ప్రక్కనున్నవారు, దాని గురించి మీరేమని తలస్తున్నారండి? నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? దేవుని ప్రవక్తగా నీవు నన్ను నమ్ముతున్నావా? లేచి నిలబడు. You believe with all your heart now? You had nervousness, isn't that right? Is that right? Raise up your hand. You go home well now. Jesus Christ make you well. ఇప్పుడు నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? నీకు నరముల బలహీనత, అది నిజము కదా? అవునా? అది నిజమేనా? నీ చేయి పైకెత్తు. ఇప్పుడు ఆరోగ్యంగా నీ ఇంటికి వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును. What about the next man stand down the road? You believe with all your heart? Stand up on your feet. You believe me to be God's prophet, to be His servant? తరువాత మనిషి విషయం ఏంటి? వరుసలో నిలబడినవారు, నీ నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావా? లేచి నిలబడు. ఆయన సేవకున్నవుటకై దేవుని ప్రవక్తగా నన్ను నమ్ముతున్నావా? You believe He'll tell me what's wrong with you? Sure you accept your healing? It's in your throat. Is that right? Go home and be well in the name of Jesus Christ. నీ జబ్బు ఏదో ఆయన నాకు తెలియచేయనని నీవు నమ్ముతున్నావా? తద్వారా నీ స్వస్థత నీవు అంగీకరిస్తావా? అది నీ గొంతుకలు. అది నిజమేనా? యేసుక్రీస్తు నామమున ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళు. Anybody else in this building that wants to be made well can raise and be made well. If you believe me as God's servant, stand to your feet. ఆరోగ్యం పొందుకోవాలని అనుకునేవారు ఈ భవనములో ఎవరైనా ఉన్నట్లయితే లేచి ఆరోగ్యం పొందుకోండి. దేవుని యొక్క సేవకునిగా మీరు నన్ను నమ్మినట్లయితే లేచి నిలబడుడి. God bless you. Female trouble, cancer. There you go. God be blessed. Every one of you, raise your hands to God. Our Heavenly Father, I now condemn every disease of this building, cast out every evil spirit, and may the Holy Ghost take over now and make every person well. దేవునిను దీవించునుగాక. స్త్రీ జబ్బు నీకున్నది, క్యాన్సర్, అది వెళ్లిపోతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. మీలో అందరూ దేవునికి మీ చేతులెత్తండి. మా పరలోకపు తండ్రి, ఈ భవనములో ఉన్న ప్రతి ఒక్క వ్యాధిని నేను గద్దిస్తున్నాను. ప్రతి దురాత్మను పరదోలుతున్నాను. పరిశుద్ధాత్మ స్వాధీనము చేసుకుని ప్రతి వాణ్ణి బాగు చేయును కాక. Lay your hands over on one another and say, praise the Lord, everywhere, and rejoice and be happy, for Jesus Christ is here, the Lamb of God, to make you well, everyone. ఒకరిపైన ఒకరు చేయి పెట్టి ప్రభుకు స్తోత్రం అని ప్రతి చోట చెప్పండి. దేవుని గొర్రె పిల్లని యేసు క్రీస్తు మీలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచుటకు ఇక్కడే ఉన్నాడు కనుక ఆనందించి సంతోషించుడి.